Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. పేర్ని లిక్కర్ స్కామ్ ని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు సజ్జల. రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్ పాలన కొనసాగుతోందని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గతంలో అవినీతి శాఖ మంత్రిగా వ్యవహరించి అక్రమాలు చేసిన సజ్జల ఏ అధికారంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది ఇక దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం. 5 డే వీక్ అనేది ఎంప్లాయీస్కి ఏదో కష్టాలని అప్పుడు పెట్టిన దాన్ని పొలిటికల్ లీడర్షిప్ కూడా వీకెండ్ రాకముందే వారంలో 3 రోజులు 4 రోజులు ఏదో బయటకన్నా పోతున్నారు, లేదంటే హైదరాబాద్ అన్నా పోతున్నారు. తండ్రి ఉండడు, కొడుకు ఉండడు, ఉప ముఖ్యమంత్రి ఉండడు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషను అంటే గెస్ట్ లెక్చరర్లుగా అప్పుడు ఎట్లా నడిపినారు, ఇప్పుడు ఎట్లా నడుపుతున్నారు. అవినీతి శాఖ మంత్రిగా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగించాడో మనం చూసాం. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని అవినీతి కేంద్రంగా మార్చి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రామకృష్ణారెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? 151 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను పెట్టుకొని వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు? కనీసం నువ్వు కార్పొరేటర్గా గెలిచావా? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా?